వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏప్రిల్ 12తో 10 మాసాలు గడిచాయి. గత ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి సర్కారు కొలువు తీరింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేలపై పేరున్న ఒక ప్రముఖ సర్వే సంస్థ ఐఐటి నిపుణులతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించింది. 2019-2024 ఎన్నికల ఫలితాల్ని సరిగ్గా అంచనా వేసిన ఆ సంస్థ చేసిన ఈ సర్వేలో విస్తుపోయే అంశాలు వెలుగులోకొచ్చాయి. ఇప్పుడు ఈ రిపోర్ట్ వైరల్ అవుతోంది. 10 నెలల పాలన పూర్తి చేసుకుంటున్న కూటమిలో ఎమ్మెల్యేలతో 71 మందికిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ఆ సర్వే తెలిపింది. వారందరూ కూడా ఏకంగా 70% పైగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు చెప్తున్న ఈ నివేదిక కూటమి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉంది. కేవలం 10 నెలల కాలంలో ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికి కారణాలను కూడా సర్వే సంస్థ వెల్లడించింది. ఎమ్మెల్యేలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో జోక్యం చేసుకోవడం, లిక్కర్, సెటిల్మెంట్స్, మైనింగ్, ప్రతి విషయంలో లంచాలు, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం వంటివి వ్యతిరేకతకు ప్రధాన కారణంగా సర్వేలో విశ్లేషించారు. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా డబ్బు దోచేస్తున్నారు. దీంతో ఈ 10 నెలలు తక్కువ కాలంలోనే కూటమిపై చాలా యాంటీ వచ్చేసింది. ఆ సర్వే ప్రకారం జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల లిస్ట్ ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ, పలాస, పాతపట్నం. విజయనగరం జిల్లాలో గజపతి నగరం, నెల్లిమర్ల, సాలూరు, పార్వతీపురం, కురుపాం. విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి. ఈస్ట్ గోదావరి జిల్లాలో తుని, రాజానగరం, పి గన్నవరం, కాకినాడ రూరల్, రంపచోడవరం, రాజోలు, కొత్తపేట, రామచంద్రాపురం. వెస్ట్ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, నరసాపురం, ఉంగటూరు, నిడదవోలు, పోలవరం, చింతలపూడి. కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్, తిరువూరు, కైకలూరు, నూజివీడు, నందిగామ. గుంటూరు జిల్లాలో పెద్దకూరపాడు, నరసరావుపేట, గుంటూరు వెస్ట్, తెనాలి, బాపట్ల, గురజాల. ప్రకాశం జిల్లాలో కందుకూరు, మార్కాపురం, చీరాల, గిద్దలూరు. నెల్లూరు జిల్లాలో కావలి, సర్వేపల్లి, సూళ్లూరుపేట, ఉదయగిరి. వైఎస్ఆర్ కడప జిల్లాలో కడప, రాయచోటి, కోడూరు. కర్నూలు జిల్లాలో పత్తికొండ, ఆళ్లగడ్డ, పాణ్యం, ఆదోని, కర్నూలు, డోన్, నందికొట్కూరు. అనంతపురం జిల్లాలో మడకసిర, పెనుగొండ, కదిరి, గుంతకల్, అనంతపురం అర్బన్, సింగనమల, కళ్యాణదుర్గం. చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, సత్యవేడు. ఏపీలో కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఈ 10 నెలల పాలనలోనే జనాల్లో ఇంత వ్యతిరేకత రావడం వారిని కలవరపెడుతోంది. For more interesting updates, please subscribe Good News India.